ప్రజెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకనంటే ఆయన చాలా రకాలుగా చాలా విధాలుగా ఫ్యామిలీ పరంగా కూడా అన్ని మెయిల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన నుంచి. అంటే మంచి వ్యక్తిని ఓటేస్తున్నారా? అవును. మరి పక్క వన్ సైడ్ అంటారా పిఠాపురం? పక్క వన్ సైడ్. మరి మీ ఇంటి ఆడపడదని వంగగీత గారు ఓటు అడుగుతున్నారు, మరి ఆవిడకి ఏం చెప్తారు? ఆవిడకైతే మేము ఓటేయమండి, పక్క వేయం. 5 ఏళ్ళ అభివృద్ధి ఎలా ఉందంటారు వాళ్ళ? అస్సలు బాగాలేదు. బాగాలేదు. అది మరి మీరైతే మార్పు కోసం అడిగేస్తారా? చేస్తున్నామండి. ఎందుకనంటే మేము ఇంటర్ చదివి ఉన్నాము, ఇప్పుడు వచ్చి మాకు అనేది అదే జాబ్స్ పరంగా ఏమి అసలు మాకు ఏ సపోర్ట్ లేదు. అది ఏ సపోర్ట్ లేదు. మీరు ఒక్కలే ఓటేస్తారా? నలుగురు కోసం ఓటేస్తారా? నలుగురు కోసం ఓటేస్తాం. అవసరం అయితే 10 మందిని కూడా తీసుకొచ్చి ఫైనల్ గా గ్లాస్ అండి. గ్లాసు మీరు ఒక్కలే ఓటేస్తారా? నలుగురు చేత ఓటేస్తారా? 10 మందితో ఇస్తామండి. 10 మంది పక్కా. అది పక్కా. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అంటారు? మన పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారే. అది మీ ఓటు అయితే? నా ఓటు అయితే పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ కింద శ్రీనివాస్ గారా సునీల్ గారా? శ్రీనివాస్ గారేనండి. శ్రీనివాస్ గారు. ఎందుకని ఆయనకి అవకాశం ఇస్తారన్నారు? కొత్త ఆయన కదా మరి ఆయన. కొత్త అయినా ఒకసారి చేసి చూడాలి కదండి. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటారు. మరి మీ ఎమ్మెల్యే అయితే? మా ఎమ్మెల్యే అయితే పక్కాగా పవన్ కళ్యాణ్ గారే. 100%. గ్లాస్ అండి. గ్లాస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి అవకాశం ఇద్దామంటారు? పవన్ కళ్యాణ్. ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ హార్డ్ వర్కింగ్ ప్లస్ మంచి మనిషి. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్కడ ఏ విషయంలో? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. నాకు మెయిన్ అది. నాకు సినిమా హీరో కాదు, పాలిటిక్స్ కి వచ్చాక అతని హెల్పింగ్ నేచర్ చూసి నేను ఆయన అభిమానం. అంటే ఆయన మంచితనం, ఆయన నిజాయితీ, ఆయన ప్రజలకి సమస్యను స్పందించే విధానాన్ని బట్టి మీరు ఫ్యాన్ అయ్యారు. మరి అలాంటి అభిమాని ఉన్నందుకు మరి ఆయన చాలా గర్వపడతాడంటారా? ఇలాంటి అభిమానులు చాలా మంది ఉంటారు కదా, గర్వపడతారు. అది మరి పిఠాపురం అంతకు ముందు వంగగీత గారు ఎమ్మెల్యే, పేమన దొరబాబు ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద గీత గారు చేశారు. ఎలా ఉంది అభివృద్ధి పిఠాపురం? అభివృద్ధి సమస్య కాదు, మెయిన్ జనాలకు ఉచితాలు ఇచ్చి జనాలు సొమ్మరిపోతులు చేసేసి. ఉచిత పథకాలు మీ అభిప్రాయం ఏంటంటే అసలు? వేస్ట్ అంటారు. మీరైతే ఏం కోరుకుంటారు? అభివృద్ధి, సంక్షేమం అనేది ఏం మాట్లాడతారు మీరైతే? మెయిన్ అభివృద్ధి కావాలా, సంక్షేమం 2 కావాలి. ఉచిత పథకాలు అనేది వేస్ట్ ఆఫ్ మనీ. అది ఎవరి మీద భారం పడుతుంది? తిరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు మీకు పథకాలు కట్టిస్తున్నారు కదా, మీ మీద ఏమైనా ఎక్స్ట్రా ఛార్జీలు గట్ట లాగి ఏమైనా కవర్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ అభివృద్ధి చేసి ఆ డబ్బులు పంచి పెడతారంటారా? పథకాలు అభివృద్ధి, కరెంట్ బిల్లు పెరిగినాయి, ఏం డెవలప్ చేశారు? డెవలప్మెంట్ ఏమి లేదు. ఏంటది అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి ఎవరికి మనీ ఉన్న వాళ్ళు చదివించుకుంటారు, మనీ లేని గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసి వాళ్ళకి సరైన విద్యాబుద్ధులు ఇస్తే అది డెవలప్మెంట్. మరి 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఒక్క మాటలో అంటే మనం నిర్ణయించడానికి ఎవరికి, కానీ మేమైతే మార్పు కోరుకుంటున్నాం. అది మీరైతే మార్పు వైపు అడిగేస్తున్నారు. మరి మార్పు వైపు అడిగితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కావాలంటారు? జనసేన కావాలి. జనసేన కావాలంట. ఖచ్చితంగా జనసేన కావాలి. మీరేనంటే ఒకవేళ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటది అభివృద్ధి అనేది? చూడాలంట. ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తానంటారా? చూడాలి. ఎంపీ కింద తంగెళ్ళ శ్రీనివాస్ గారా, చలమలచెట్టి సునీల్ గారు, ఇద్దరికి అవకాశం ఇస్తారు. జనసేన ఎనీ పర్సన్ ఎవరు వచ్చి జనసేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడికే సీట్ ఇస్తాడు, అది ఒక ధర్మం వైపు నడిచేవాడికి సీట్ ఇస్తాడు నా నమ్మకం. అది ఆయన మీద ఉన్న నమ్మకం కూడా ఆయన వెనకాల నడిచే వాళ్ళ మీద నమ్మకం అవుతుంది. అది ఫైనల్ గా అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? ఐడియా లేదా? కానీ గెలిపి అయితే ఎవరిదండి? పవన్ కళ్యాణ్ పక్కా. మరి ఆయన గుర్తుంటే గాజు గ్లాస్. మీరు ఒక్కడే ఓటేస్తారా? మార్పు కోసం ఇంకో నలుగురు చేత ఓటేస్తారా? మొత్తం అందరూ వేస్తారు. అది మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఓటేస్తారంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు మీ మాట? పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే మనకి అన్ని చేస్తాడండి. అది అంటే మంచోడేనా లేకపోతే కొత్తోడేనా? మంచోడేనండి. వంగగీత గారేనా? ఆవిడ మంచిదండి, వాళ్ళు చెప్పలేం కదా. 5 ఏళ్ళు ఎలా చేస్తున్నాడు? చేయలేదండి. 5 ఏళ్ళు ఎలా అభివృద్ధి చేశారు? లేదండి. లేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు వస్తాయంటారు? మెజారిటీ చాలా మెజారిటీ వస్తుందండి. మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. పక్కా అండి. ఎంపీ ఓటు ఎవరికి అంటారు? సునీల్ గారికి, శ్రీనివాస్ గారికి? శ్రీనివాస్ గారికి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు చెప్తారంటారు? పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీ. ఎందుకని బంపర్ మెజారిటీ?
ఆయన ముందు ఎప్పుడు లేని మన సీఎం ఇక్కడ పిఠాపురం రావడం గొప్ప అన్న. అంటే సీఎం లెవెల్ క్యాండిడేట్ మీ ఏరియాలో పోటీ చేయడం మీకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది అన్న. ఐదేళ్ళు చేశారు కదా ఎంపీ కింద, ఎలా ఉంది? పాతే కదన్నా, దాంతో పనే ఉందన్న, కొత్తది కావాలి. అభివృద్ధి అయితే ఏం చేయలేదా? అభివృద్ధి చేసినా మనకు పెద్ద ఏం అనిపించలేదు అన్న. అది మీరైతే పవన్ కళ్యాణ్ గారు కోటేస్తారా? పక్క అన్న. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయన్న. 15 ఓట్ల వరకు ఉన్నాయి. పక్క బంపర్ తో గుర్తుపారేస్తాం. ఎంపీకి ఎవరికి వేస్తారన్నా? గ్లాస్ ఉదయ శ్రీనివాస్ కన్నా. ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఓకే. ఇద్దరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇస్తాం మరి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు బాగుపడాలంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అది మార్పు కోసం మీరు మార్పు కోసం అది ఫైనల్ గా కూర్చోండి. గ్లాసు ఆయన మెజారిటీ ఎంత వస్తుంది ఎమ్మెల్యేకి? ఒక 50,000 వస్తుంది. 50,000 పైన వస్తానా? మరి ఒక్క మాట, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలుస్తాడంటారా? ఎందుకని అంటారు బ్రహ్మాండంగా గెలవడానికి? ఎందుకు ఆయన మీద అంత నమ్మకం మీకు? బాగా చెప్తాడని. మరి వంగకైతే అంత ముందు 5 ఏళ్ళు ఎంపీ చేశారు, పెన్నందర్ బాబు ఎమ్మెల్యే చేశారు. ఏంటి అభివృద్ధి ఏం లేదా? ఏం లేదంటారు. మరి మీకు అంత ముందు వరదలు వచ్చినప్పుడు పంటలు కూడా మునిగిపోయి వాళ్ళు వచ్చి కనిపించడము 5,000-10,000 మరి మీకు నష్టపరిహారం ఏమైనా ఇచ్చారా? లేదంటారు. ఒకసారి ఇచ్చారంటారు. మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు, ఇల్లు అవన్నీ రోడ్లు అయితే చెప్పక్కర్లేదు, బ్రహ్మాండం ఉన్నాయి. అది రోడ్లు అయితే చెప్పక్కర్లేదు అంటారు. మరి ఫైనల్ గా అయితే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అంటారు? కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? వంగకైతే పని అవుతుంది అంటారు. పవన్ కళ్యాణ్ అవుతుంది అంటారు. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? ఇది 1,50,000 కానీ 2 లక్షలు 3 లక్షలు అది లక్ష పైన అవుతుంది అంటారు. ఏం లక్ష? ఆయన గుర్తండి ఒక్క మాట, ఆయన గుర్తు గ్లాస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడంటారా? మాట పక్కాగా గెలుస్తాడు. పక్క. ఎందుకనంటే అంత వచ్చాడండి అంటే అందరినీ చాలా మంది ఒక్కోసారి చూస్తాం. మా పిఠాపురం నియోజకవర్గం ఏదన్నా ఎవరినైనా ఒకసారి కంపల్సరీగా చూస్తాం. అంటే కొత్త వాళ్ళు ఎవరు వస్తారు అందరిని ఆదరిస్తారా? ఎవరినైనా. అంటే పిఠాపురం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆదరించేశారు. అయితే సూపర్. ఇప్పుడు మరి 5 ఏళ్లలో పిఠాపురం అభివృద్ధి ఎలా ఉందంటారు? బానే ఉందండి. బానే ఉంది. మరి వంగగీత గారికి అవకాశం లేదా? బానే ఉంది అన్నప్పుడు అయినా ఆవిడ 2 సార్లు చేసింది కదా, అందు గురించి ఈసారి కూడా చూస్తాం. అది 2 సార్లు చేసింది కాబట్టి ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? మెజార్టీ అనేది కాదు, పక్కాగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపిస్తే తీరుతారంటారు. అది మరి ఎంపీ కింద ఎవరిని గెలిపిస్తారు? శ్రీనివాస్ గారు. ఉదయ శ్రీనివాస్ గారు. ఉదయ శ్రీనివాస్. మరి వాళ్ళు గుర్తేంటండి? గ్లాసు. అది మరి మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తే రూపురేఖలు మారిపోయి అభివృద్ధి చెంది మీరందరూ మంచి పనులు చేసుకుంటారంటారా? అది వెనకాల వేరే సంగతి, ముందర మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతాడు. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారంటారు? మాట పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ పక్క. ఎందుకన్నా అవకాశం? పట్టుదలగా చేస్తాడు సార్, పట్టుదలగా చేస్తాడు కాబట్టి. పట్టుదలగా చేస్తాడంట. అంటే నమ్మకం ఉంది ఆయన మీద మీకు. మరి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? మెజార్టీ మనం చెప్పలేం కానీ పట్టుదల గట్టిగా పోటీ చేస్తాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారంటారు? మాట ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలుస్తాడంట. మరి ఎంత వస్తుంది అంటారు మెజారిటీ? ఏమో ఏం తెలిసింది మనకి. గెలిపోయింది అయిందనా? అది మరి వంగగీత గారికి అవకాశం ఎవరా? మీ ఇంటి ఆడపడుచు అని అడుగుతున్నాడు. ఎవరంటారు? మరి మీ గుర్తు ఎవరికి వేస్తారు ఓటు ఫైనల్ గా? ఫైనల్ గా వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు సినిమా యాక్టర్ వేస్తాను. గుర్తేంటండి అయింది? గుర్తా ఇది గ్లాసు. మరి మీరు ఒక్కలో ఓటు వేస్తారు, ఇంట్లో 4 ఓట్లు వేస్తారా? మొత్తం మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. అది మీ ఇంట్లో 3 ఓట్లు గ్లాస్ గా.